హలో గైస్, మీరు చూస్తున్నారు ఎయిటెక్స్ క్రియేటర్ ఛానల్. జియో సిమ్ని ఎలా పొందాలో చూద్దాం. ఈరోజు ఆన్లైన్లో మీరు జియో సిమ్ అప్లై చేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు. మీరు ఎక్కడికి స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేని చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీరే సెల్ఫ్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఎలా ఈ వీడియోలో చూడండి. మీరైతే ముందుగా అయితే బయోలో ఉన్న లింక్ని చూడండి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత గెట్ ఇట్ కొట్టండి. గెట్ ఇట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఒకటి ఆల్టర్నేట్ ఏదో ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ కొట్టండి. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది. 3 స్టెప్స్ అయితే ఉంటాయి. 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఒకటి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు, డెలివరీ పిన్ కోడ్, అది ఎక్కడ సిమ్ అయితే ఎక్కడికి వెళ్ళో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ అడుగుతుంది. వెరిఫై ఆధార్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి క్యాప్చర్ యువర్ లైవ్ ఫోటో అండ్ వీడియో, అవి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఒకటి వీడియోను ఒక ఫోటో ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూ అయిపోయిన తర్వాత మీకు థర్డ్ స్టెప్ ఏంటంటే ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లాన్ 299 ఉంటుంది, 349 ఉంటుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నేనైతే 299 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ డెలివరీ అడ్రస్, నాకు వచ్చేసి కరీంనగర్ కావాలి. కరీంనగర్ విజయనగర్లో ఉంటాం. సో ఇక్కడ ఏదైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్లాన్ అడుగుతుంది. ఓన్ బై నో పర్సన్ అడుగుతుంది కదా, అక్కడ ఏదైనా ఆల్టర్నేటివ్ అండి, లేదంటే అవసరం లేదు. నేను 299 సెలెక్ట్ చేశాను కదా. ఇక్కడ వచ్చేసి అడుగుతుంది మీకు ఫిజికల్ సిమ్ అవన్నీ చూపిస్తుంది, అడ్రస్ చూపిస్తుంది. జియో జాయిన్ అని చూపిస్తుంది కదా. జియో జాయిన్ కాడ మీకు పోర్ట్ కావాలా, కొత్త సిమ్ కావాలని అడుగుతుంది. నాకైతే కొత్త సిమ్ కావాలి. పోర్ట్ అనేది కావాలంటే పోర్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ అడుగుతుంది. పే నౌ చేసేయండి. పే నౌ అంటే మీకు డైరెక్ట్ ఒక లింక్ తీసుకెళ్తుంది. ఆ లింక్లో అమౌంట్ అడుగుతుంది. మన ఫోన్పే ద్వారా చేస్తారా, యూపీఐ అడుగుతుంది. ఆ యూపీఐలో మీ పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. 2-3 అవర్స్లో మీకు ఏజెంట్ కాల్ చేస్తారు, సిమ్ ఇచ్చి వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.